గుడ్ మార్నింగ్ మై డియర్ స్టూడెంట్స్. లాస్ట్ క్లాస్లో మనం డిస్కస్ చేసుకుని ఏంటంటే ప్రొజెక్షన్ ఆఫ్ ఫ్లాట్ సర్ఫేసెస్. ప్రొజెక్షన్ ఆఫ్ ఫ్లాట్ సర్ఫేసెస్ అంటే దానికంటే ముందు మనం చెప్పుకున్నటువంటి లెసన్స్లో ఆర్థోగ్రాఫిక్ ప్రొజెక్షన్స్ గురించి చెప్పుకున్నాం. దాని తర్వాత ఆర్థోగ్రాఫిక్ ప్రొజెక్షన్స్ అంటేనేమన్నా ఒక్కొక్క సర్ఫేస్ని మనం విడివిడిగా చూడటం అనే దాని గురించి తెలుసుకున్నాం. ఆ తర్వాత ఒక ఆబ్జెక్ట్ ఏర్పడటానికి, ఒక ఆబ్జెక్ట్ ఫామ్ అవటానికి రకరకాలైనటువంటి సర్ఫేస్లు కావాలి. ఆ సర్ఫేస్లన్నింటినీ ఎలా ఫామ్ అవుద్ది, ఆబ్జెక్ట్ ఎలా ఏర్పడింది అని కూడా డిస్కస్ చేసాం. దానిలో ఏటవాల్ సర్ఫేస్లు ఎలా ఉంది, ఏటవాల్ సర్ఫేస్ని ఎలా చూసినప్పుడు మనం ఎలా చూసినప్పుడు ఎలా గీయాలి, మరి ప్యారలల్గా ఉన్నప్పుడు ఎలా చూడాలి అనే దాని గురించి కూడా డిస్కస్ చేసాం లాస్ట్ క్లాస్లో. అదే ప్రొజెక్షన్ ఆఫ్ ఫ్లాట్ సర్ఫేసెస్. దాని తర్వాత ఈరోజు చెప్పేటువంటి లెసన్ ఏంటంటే విజువలైజేషన్ ఆఫ్ సర్ఫేసెస్. విజువలైజేషన్ అనగానే మీకు మామూలుగా విజువలైజేషన్ అంటే నాకు విజువల్స్ అంటే మనం జనరల్గా సినిమా థియేటర్కి వెళ్తాం. సినిమా థియేటర్లో కూర్చుంటాం సీట్లో. మనకి ఎదురుగా స్క్రీన్ ఉంటుంది. స్క్రీన్ మీద మనం ఎప్పుడైతే కెమెరా ప్రొజెక్టర్ ఆన్ చేశాడో ఆన్ చేయగానే వెంటనే మనకేంటంటే పిక్చర్ ఆన్ అవుతుంది. తెర మీద హీరోలు హీరోయిన్స్ కనపడతా ఉంటారు, మనకు కనపడతా ఉంటారు. దాన్ని విజువలైజేషన్ మనం చూడంగానే మనకు కనపడింది ఒక ఆకారం, దాన్ని విజువలైజేషన్ అంటారు. అది విజువలైజేషన్. కనపడినటువంటి ఆ ఆకారాన్ని ప్రొజెక్షన్ అంటాం. మన కనపడటాన్ని విజువలైజేషన్. అయితే ఈరోజు మనం డిస్కస్ చేసిన విజువలైజేషన్ ఆఫ్ సర్ఫేసెస్ అనగానే ఎలాగా ఈ యొక్క లెసన్ మనకి ఎలా ఉపయోగపడింది, దట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్. సపోజ్ ఒక ఆటోమొబైల్ పాలిటెక్నిక్ స్టూడెంట్ కావచ్చు, ఇంజనీరింగ్ స్టూడెంట్ కావచ్చు, ఐటీఐ స్టూడెంట్ కావచ్చు. నంబర్ ఆఫ్ స్టూడెంట్స్ జాయిన్ అవుతూ ఉంటారు. ఒక్కొక్క బ్యాచెస్ కంప్లీట్ చేస్తూ వెళ్ళిపోతూ ఉంటారు. మీలాగనే స్టూడెంట్స్ ఒక సంవత్సరం వెళ్ళిపోతూ ఉంటారు. సపోజ్ ఒక 10 మెంబర్స్ కంపెనీలో జాయిన్ అయ్యారు. సో ఆ కంపెనీలో ఇంజనీర్స్ ఉన్నారు, పాలిటెక్నీషియన్స్ ఉన్నారు, ఐటీఐ స్టూడెంట్స్ ఉన్నారు. సో ఒక కొత్త వెహికల్ ఒకటి డిజైన్ చేస్తున్నారు ఒక కంపెనీ. కొత్త వెహికల్. ఆ వెహికల్ ఎలా ఉంటుంది? సో ఇప్పుడు ఉన్నటువంటి కాస్ట్ ఆఫ్ లివింగ్లో ఎక్కువగా గ్యాస్తో నడిచేది. సపోజ్ మనకు తెలిసింది ఏంటంటే ఆటోలు గ్యాస్తో నడుస్తున్నాయి, అట్లాగనే మామూలుగా వంట గ్యాస్, అట్లాగనే సిఎన్జి గ్యాస్ అని ఇట్లా చూపిస్తున్నారు. అలాగనే 2 వీలర్స్ ప్రస్తుతానికి రాలేదు కాబట్టి ఆ గ్యాస్తో నడిచేటువంటి వెహికల్ని ఒకటి డిజైన్ చేయబోతున్నారు. అందరికి ఇప్పుడు సపోజ్ మనం ఆటోమొబైల్ సెక్షన్ షాపులకి వెళ్ళినట్టు కనుక 2 వీలర్స్ ఏం తీసుకోవాలన్నా కూడా అట్లీస్ట్ 80,000 to 2 lakhs వరకు ఉంది. అంత అమౌంట్ని తగ్గించడం కోసం కంపెనీ ఏం చేసిందంటే 50,000కి వచ్చేటువంటి ప్లస్ డైలీగా మనకు తక్కువ అమౌంట్లోనే మనం ప్రయాణం చేయగలిగేటువంటి గ్యాస్తో ఉన్నటువంటి లేటెస్ట్ డిజైన్తో కంపెనీ ఒక 2 వీలర్ తయారు చేస్తున్నారు. తయారు చేసిన దాంట్లో మన క్లాస్లో డిస్కస్ చేసుకున్నాం ఏమని, ఒక వస్తువు తయారవ్వాలంటే ఫస్ట్ దాని యొక్క రూపాన్ని పేపర్ మీద డ్రా చేయాలి. ఓకే రైట్, డ్రా చేశారు. ఎవరు? డిజైనర్, ఇంజనీర్ ఇద్దరు కలిసి కూర్చొని డ్రా చేశారు. ఓకే, ఒక మోడల్ డ్రా చేశారు. ఆ మోడల్ పీస్గా ఫస్ట్ శాంపిల్ పీస్గా కంపెనీలో తయారు చేస్తారు. ఓకే రైట్. మీరు ఒక ఐటీఐ స్టూడెంట్స్ ఒక 10 మెంబర్స్ జాయిన్ అయ్యారు కంపెనీలో. ఆ తర్వాత ఆ ఇంజనీర్ డిజైన్ చేశాడు. చేసి డిప్లొమా చేసిన పాలిటెక్నిక్ చేసినటువంటి సూపర్వైజర్కి అప్పచెప్పాడు. ఆ డ్రాయింగ్ మొత్తం ఎక్స్ప్లెయిన్ చేశాడు. ఓకే, ఆ డ్రాయింగ్ తీసుకొని వచ్చేసి మీకు ఎక్స్ప్లెయిన్ చేశాడు. ఎవరికి? ఈ 10 మెంబర్స్కి ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత ఆ 10 మెంబర్స్ కూడా అదొక ప్రాజెక్ట్. ఆ ప్రాజెక్ట్ వర్క్ దాన్ని తయారు చేయడానికి 10 మెంబర్స్ అటెండ్ అవుతారు. ఓకే, ఆ డ్రాయింగ్ మొత్తాన్ని స్టడీ చేశారు. స్టడీ చేసిన దాంట్లో బాగా వాళ్ళు స్టడీ చేశారు, వీళ్ళు చేశారు. ఫైనల్గా చేసేది ఎవరు? మీరే. మిమ్మల్ని సూపర్వైజ్ చేస్తారు. ఎవరు? పాలిటెక్నిక్ సూపర్వైజర్. పాలిటెక్నిక్ చేస్తారు. అతన్ని సూపర్వైజ్ చేసేది ఎవరు? ఇంజనీర్. ఓకే, ఈ 10 మెంబర్స్ ఏం చేస్తారంటే దాన్ని స్టడీ చేస్తూ ఉంటారు. అంటే ఇక్కడ ఏం చేస్తున్నాం? రీడింగ్ ఆఫ్ ద డ్రాయింగ్. సో ఆ డ్రాయింగ్ ఏమంటామంటే బ్లూ ప్రింట్ అంటారు. ఏమంటారు? బ్లూ ప్రింట్. దాన్ని మనం ఏమంటామంటే జనరల్ ఇంగ్లీష్లో ఒరిజినల్ డ్రాయింగ్. సో ఆ డ్రాయింగ్ ప్రకారంగా నువ్వు కాంపోనెంట్స్ తయారు చేయాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వేం చేయాలి? మొట్టమొదట ఆ డ్రాయింగ్ని పర్ఫెక్ట్గా స్టడీ చేయాలి. ఓకే రైట్. ఆ 10 మెంబర్స్ దాన్ని స్టడీ చేశారు. కానీ ఆ 10 మెంబర్స్లో 1 person మాత్రమే
నంబర్ 1 క్యాండిడేట్గా నిలిచాడు ఆ డ్రాయింగ్ని స్టడీ చేసిన దాంట్లో. దట్ ఈస్ కాల్డ్ అబ్జర్వేషన్. ఎందుకని నేను చెప్పానండి ఈ పాయింట్. 10 మెంబర్స్ జాయిన్ అయ్యారు, ఆ ప్రాజెక్ట్లో 10 మెంబర్స్ వర్క్ చేస్తున్నారు, కానీ 10 మెంబర్స్లో కూడా 1 పర్సనే స్కిల్డ్ పర్సన్ అయ్యాడు ఆ ప్రాజెక్ట్ కంప్లీట్ చేసే టైం కల్లా. సో మేనేజ్మెంట్ గుర్తించినటువంటి 10 మెంబర్స్లో సింగిల్ పర్సన్ని గుర్తించారు. ఎందుకంటే అతనికి కమిట్మెంట్ ఉంది, డెడికేషన్ ఉంది. ఎందుకంటే ఆ ప్రాజెక్ట్లో ఆ వర్క్ కంప్లీట్ చేయడానికి కావలసినటువంటి నైపుణ్యత మొత్తం తనలో ఉంది. బికాస్ ఆఫ్ ఇచ్చినటువంటి డ్రాయింగ్ని పర్ఫెక్ట్గా స్టడీ చేశారు. పర్ఫెక్ట్గా అంటే ఇచ్చినటువంటి ఆ షీట్ మీద ఇచ్చినటువంటి ప్రతి డ్రాయింగ్ని, ప్రతి లైన్ని, ప్రతి డైమెన్షన్ని, ప్రతి ఒక్క షేప్ని పూర్తిగా కూలంకుషంగా స్టడీ చేశాడు. ఓకే రైట్, సక్సెస్ అయ్యాడు. అతి తక్కువ కాలంలోనే అతను ఒక సూపర్వైజర్ స్థాయికి వెళ్ళిపోయాడు. సూపర్వైజర్. కానీ ఫస్ట్లో వచ్చినటువంటి ఆ 10 మెంబర్స్లో ఆ 9 మెంబర్స్ అక్కడే చేస్తూ ఉన్నారు, కానీ ఈ 1 పర్సన్ మాత్రం సూపర్వైజర్ స్థాయికి వెళ్ళాడు. ఆ తర్వాత ఇంజనీర్ డిజైనింగ్ చేసేటువంటి స్థాయికి తను వెళ్ళగలిగాడు. అంటే నేను ఎందుకు చెప్పానంటే ఈ పాయింట్, ఒక విషయాన్ని మనము వర్క్ చేసేటప్పుడు డ్రాయింగ్ విషయంలో ఎస్పెషల్లీ నేను చెప్పాను, ఇంతకుముందు లాస్ట్ క్లాసులో మీకు చెప్పాను. ఏం చెప్పానంటే మెయిన్ ఈ లెసన్ వచ్చేసి ఈ ఇంజనీరింగ్ డ్రాయింగ్ అనేది మోర్ సైంటిఫిక్ లెస్ ఆర్టిస్టిక్. బ్రష్ తీసుకొని వాల్స్ మీద ఫ్లవర్ బొమ్మలు ఇవన్నీ వేసే విధంగా కాదు, సైంటిఫిక్ గుణాలు ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే నువ్వు ఒక ఇంజనీర్, పాలిటెక్నిక్ స్టూడెంట్ అండ్ ఐటీఐ స్టూడెంట్, వీళ్ళ ముగ్గురు కూడా మైండ్ సెట్తో కరెక్ట్గా వర్క్ చేస్తేనే ఒక ప్రోడక్ట్ కంపెనీ నుంచి బయటకు వచ్చింది. వీళ్ళ ముగ్గురు కూడా కరెక్ట్గా చేయగలిగితేనే వచ్చింది. అంటే ఎన్నిటికీ కారణం ఏంటంటే సో సైంటిఫిక్ గుణాలు కలిగినటువంటి మైండ్ సెట్ని డెవలప్ చేసుకోవాలి. అంటే రీడింగ్ పర్ఫెక్షన్. అంటే ఇది ఎందుకు చెప్పానంటే ఈరోజు మనం చెప్పబోయేటువంటి లెసన్లో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు కావాల్సింది ఏంటంటే డెడికేషన్ ఉండాలి, అంటే కమిట్మెంట్ ఉండాలి, అంకిత భావం ఉండాలి. వెరీ ఇంపార్టెంట్. ఓకే, విజువలైజేషన్ అంటే మనం ఒక వస్తువుని చూస్తున్నాం, మనం ఏం చేస్తాం, మెకానికల్, సివిల్ ఆర్ ఎలక్ట్రానిక్స్, ఎనీవన్ టెక్నికల్ అందరూ కూడా వర్క్ చేసేటప్పుడు మనం చేసేటువంటి వర్క్ మీద కాన్సన్ట్రేషన్ ఉండాలి, ప్లస్ విజువలైజేషన్ ఉండాలి. సార్ ఏదైనా వర్క్ చేస్తున్నారంటే బోర్డు మీద, సో దాన్ని విజువల్ పర్ఫెక్ట్గా దాని మీద కాన్సన్ట్రేట్ చేయాలి. ఆ లెసన్ గురించి ఇది. సో ఇంతకుముందు చెప్పినట్టుగా లాస్ట్ క్లాస్లో మనం సీనియర్ స్టూడెంట్స్ అందరికి ఏం చెప్పుకున్నాము, ప్రొజెక్షన్ ఆఫ్ ఫ్లాట్ సర్ఫేసెస్ని ఎలా చూడాలి, చూసినప్పుడు ఎలా కనపడతాయి. దాని తర్వాత నెక్స్ట్ వచ్చేటువంటి లెసన్ అదే సీనియర్ స్టూడెంట్స్కి ఈరోజు ఏంటి, విజువలైజేషన్. అంటే ఒక కాంపోనెంట్ని మనం చూసినప్పుడు ఆ కాంపోనెంట్ యొక్క ఫ్రంట్ సర్ఫేస్ ఎలా కనపడుతుంది, సైడ్ సర్ఫేస్ ఎలా కనపడుతుంది, పైన సర్ఫేస్ ఎలా కనపడుతుంది అని లాస్ట్ క్లాస్లో ఆల్రెడీ చెప్పుకున్నాం. కానీ ఈరోజు ఏంటంటే పర్ఫెక్ట్గా దాని యొక్క ఎడ్జెస్తో సహా స్టడీ చేసే విధానం, దాన్ని ఏమంటే విజువలైజేషన్. చూసే విధానము, చూస్తున్నప్పుడు దేని యొక్క సర్ఫేసెస్. ఓకే రైట్, ఇక్కడ ఒక 3 డైమెన్షనల్ ఫిగర్ ఉంటుంది. ఇది ఒక మెషిన్ పార్ట్ అనుకోండి, సపోజ్ ఒక కాంపోనెంట్ మెషిన్ పార్ట్. ఈ మెషిన్ పార్ట్ ఏం చేశానంటే 3 డైమెన్షనల్ ఫిగర్. ఇంతకుముందు లాస్ట్ క్లాస్లో జూనియర్ మీకు కూడా చెప్పేసాను ఆల్రెడీ. నేనేం చెప్పాను, పిక్టోరియల్ ప్రొజెక్షన్స్లో పిక్టోరియల్ ఐసోమెట్రిక్, ఆబ్లిక్ అండ్ పర్స్పెక్టివ్. ఐసోమెట్రిక్ యాంగిల్లో కనుక ఒక 3D పిక్చర్ కనుక చూపించగలిగితే ఆ 3D పిక్చర్ యొక్క 3 సర్ఫేసెస్ ఈక్వల్గా మనకి కనపడతాయి, చూసే వ్యక్తులకి చక్కగా అర్థమవుతుంది. అలాంటి ఆబ్జెక్ట్ ఇక్కడ ఇవ్వబడింది. ఓకే రైట్, ఈ ఆబ్జెక్ట్కి ఒక సమ్ డైమెన్షన్స్ ఇచ్చారు. చూడండి, ఎక్స్ విలువ లెఫ్ట్ సైడ్ వెళ్ళేటువంటి రైల్ని ఎక్స్ విలువ దట్ ఇస్ 40 mm, వై విలువ 30 mm, జెడ్ విలువ 25 mm. ఓకే, ఈ ఆబ్జెక్ట్ ఏం చేశారంటే రకరకాల సర్ఫేసెస్ ఉన్నాయి. ఆల్రెడీ ప్రీవియస్ క్లాసెస్ లో మనం డిస్కస్ చేసాము. ఏం డిస్కస్ చేసాము, ఒక ఆబ్జెక్ట్ ఏర్పడటానికి డిఫరెంట్ సర్ఫేసెస్ మనకు కలిగి ఉన్నవి. వాటిల్లో ఏమేంటి, హారిజంటల్ సర్ఫేస్, వర్టికల్ సర్ఫేసెస్, ఇన్క్లైన్డ్ సర్ఫేసెస్, సర్క్యులర్ సర్ఫేసెస్ అండ్ కర్వ్డ్ సర్ఫేసెస్. సో ఈ సర్ఫేసెస్ అన్నీ కూడా కొన్ని ఆబ్జెక్టుల్లో అన్నీ ఉంటాయి, కొన్ని ఆబ్జెక్టుల్లో కొన్ని మాత్రమే ఉంటాయి.
సో ఈ ఉన్నటువంటి సర్ఫేసెస్ లో ఈ ఆబ్జెక్ట్ లో ఉన్న సర్ఫేసెస్ ఏవేంటి ఉన్నాయో చూద్దాం మనం. ఓకే రైట్. సో ఫస్ట్ వర్టికల్ సర్ఫేసెస్ ఏమున్నాయి? ఓకే, వర్టికల్ సర్ఫేసెస్ చూడండి. వర్టికల్ సర్ఫేసెస్, హారిజాంటల్ సర్ఫేసెస్, ఇంక్లైన్డ్ సర్ఫేస్ ఎలా గుర్తుపడతావో అంటే నువ్వు ఆబ్జెక్ట్ ఎదురుగా చూస్తున్నప్పుడు నువ్వు ఎలాగైతే నిలబడ్డావో అలాగే ఈ ఆబ్జెక్ట్ మీద సర్ఫేసెస్ నిలబడ్డ సర్ఫేస్ అన్నిటిని కూడా వర్టికల్ సర్ఫేస్ అంటే. సపోజ్ ఇక్కడ చూడండి, ఇక్కడ 10 అని నెంబర్ ఇచ్చారు, ప్లస్ డి అని ఇచ్చారు. ఈ 10 డి ఈ సర్ఫేస్ నువ్వు ఎలా నిలబడింది అలా నిలబడింది. F10 ఇది కూడా ఈ నంబర్ కూడా అదే విధంగా నిలబడింది. ఆ తర్వాత బి అనే రాసే ఈ సర్ఫేస్ కూడా అదే విధంగా నిలబడింది. వాటిని వర్టికల్ సర్ఫేసెస్ అంటారు. ఆ తర్వాత హారిజాంటల్ సర్ఫేసెస్. హారిజాంటల్ అంటే నువ్వు నిలబడి ఉన్నావు, నీకు అడ్డంగా ఈ స్కేల్ ఉందనుకో, ఈ స్కేల్ ఎలాగైతే ఉందో ఆ సర్ఫేసెస్ కూడా అలాగనే ఉంటాయి. వాటిని హారిజాంటల్ సర్ఫేసెస్ అంటారు. హారిజాంటల్ సర్ఫేసెస్ లో ఇక్కడ చూసినట్లయితే కనుక ఇక్కడ చూడండి 15 నంబర్ ఉంది, ఆ తర్వాత సి ఉంది, ఆ తర్వాత ఏ ఉంది. సో ఇవన్నీ కూడా ఇక్కడ 3 రకాల సర్ఫేసెస్, 2 టైప్ సర్ఫేసెస్ ఉన్నాయి. 3 టైప్స్ లేదు, 3rd టైప్ లేదు. 2 సర్ఫేసెస్, ఒకటి హారిజాంటల్ సర్ఫేసెస్, 2 వర్టికల్ సర్ఫేస్. అయితే ఇంతవరకు ఇదే లాస్ట్ క్లాస్ లో మనం నేర్చుకున్నాం ఏ సర్ఫేస్ ఎలా ఉంటాయి అనేది కూడా మనం చూసుకున్నాం ఆల్రెడీ. కానీ ఇప్పుడు మనకు కావాల్సింది ఏంటంటే ఇక్కడ ఈ సర్ఫేసెస్ కి లెఫ్ట్ సైడ్ నుంచి ఫ్రంట్ కి చూడమన్నాడు. లెఫ్ట్ సైడ్ నుంచి ఫ్రంట్ కి చూడమన్నాడు. చూడమన్నప్పుడు ఫ్రంట్ ని చూసినప్పుడు మామూలుగా నీకు కనబడుతున్నటువంటి సర్ఫేసెస్ యొక్క వ్యూని గీసావు. ఓకే, ఫ్రంట్ వ్యూ ఇలా కనబడింది సార్ నాకు అని గీసావు. ఏం గీసావు? ఇక్కడ ఉన్నటువంటి బి సర్ఫేస్ ని గీసావు, ఆల్రెడీ బి సర్ఫేస్ ని గీసావు. ఆ తర్వాత ఇక్కడ కానొస్తున్నటువంటి 10 + F సర్ఫేస్ ని కూడా గీసావు. ఈ ఎలా కారణం దీనికి ఎదురుగా ఉన్న సర్ఫేస్ ని గీసావు. అది మామూలుగా గీసేటువంటి ఫ్రంట్ నీకు కనబడిన ఆకారం. ఓకే, రైట్ సైడ్ నుంచి చూసావు. ఇక్కడ ఉన్నటువంటి డి సర్ఫేస్, 10 సర్ఫేస్ అంటే ఈ ఎల్ షేప్ ప్లస్ ఈ యొక్క ఈ సర్ఫేస్ ని ఇక్కడ కూడా గీసావు. దీనికి సైడ్ వ్యూ అని పేరు పెట్టావు. ఆ తర్వాత పైన ఉన్నటువంటి సర్ఫేస్ ని చూసావు. పైన ఉన్నటువంటి సర్ఫేస్ ఏంటి అంటే C+15 ఉన్నటువంటి సర్ఫేస్ ప్లస్ ఏ సర్ఫేస్, అది కూడా గీసేసావు. కానీ ఇక్కడ మనకు కావాల్సింది ఏంటంటే ఎటు ప్రక్క ఉన్న సర్ఫేస్ ని ఆ విధంగా గీయటం. సో ఓకే, అది మనకు తెలిసింది లాస్ట్ క్లాస్ లో. అయితే ఇక్కడ విషయం ఏంటంటే ఫ్రంట్ వ్యూ పైన ఉంది, టాప్ వ్యూ క్రింద ఉంది, దట్ ఈస్ ప్లాన్. కానీ ఇక్కడ మనం తెలవాల్సింది ఏంటంటే మన ఫస్ట్ యాంగిల్ ప్రొజెక్షన్ లో గీసాం. ఇక్కడ ఫస్ట్ యాంగిల్ 3rd యాంగిల్ అనేది ఇంపార్టెంట్ కానే కాదు, కాకపోతే ఇక్కడ గీసింది మాత్రం ఫస్ట్ యాంగిల్. ఇక్కడ మనం చేయాల్సిన పొజిషన్ ఏంటంటే ఫస్ట్ నేర్చుకోవాల్సింది అసలు ఈ ఆబ్జెక్ట్ మీద ఉన్న సర్ఫేసెస్ ని విజువలైజేషన్ చేసే విధానం తెలుసుకోవాలి. అది రైట్. ఓకే, లెఫ్ట్ సైడ్ నుంచి చూస్తున్నాం. లెఫ్ట్ సైడ్ ఇక్కడ ఒక టేబుల్ ఇవ్వబడింది. ఇక్కడ ఒక టేబుల్. ఈ టేబుల్ ఏం చేశారంటే ఈ టేబుల్ లో F అంటే ఫ్రంట్, S అంటే సైడ్, E అంటే ప్లాన్. అంటే ఈ ఆబ్జెక్ట్ లో ఉన్న సర్ఫేసెస్ కూడా 3 కదా, ఫ్రంట్, సైడ్, టాప్. వీటికి ఏం చేశారంటే ఇక్కడ లెటర్స్ ఇవ్వబడింది. ఆ లెటర్స్ ఎందుకంటే ఒక్కొక్క సర్ఫేస్ కి ఒక్కొక్క ప్రక్క ఉన్న సర్ఫేస్ కి ఒక్కొక్క లెటర్స్ ఇవ్వబడింది. వాటిలో చూడండి ఏ సర్ఫేస్, బి సర్ఫేస్, సి సర్ఫేస్, డి, ఈ, ఎఫ్. ఓకే, ఏ సర్ఫేస్ చూద్దాం. ఇక్కడ ఏ సర్ఫేస్ ఎక్కడ ఉంది మనకి? ఇది ఇక్కడ ఉంది ఏ సర్ఫేస్. ఆ తర్వాత బి ఎక్కడ ఉంది? సో బి సర్ఫేస్ వచ్చేసి నెక్స్ట్ బి సర్ఫేస్ వచ్చింది. చూడండి ఏ సర్ఫేస్ వచ్చింది, బి సర్ఫేస్ ఉంది, సి సర్ఫేస్ ఇక్కడ ఉంది, ఎస్ డి సర్ఫేస్ ఇక్కడ ఉంది, ఈ సర్ఫేస్ ఇక్కడ ఉంది, ఎఫ్ సర్ఫేస్. అంటే ఇక్కడ ఏం ఇచ్చాడు? ఒక్కొక్క సర్ఫేస్ కి ఒక్కొక్క లెటర్ ఇచ్చారు. దీనికి ఎందుకు కారణం అంటే నేను ఇంత ముందు చెప్పినట్టుగా ఒక డ్రాయింగ్ ని పర్ఫెక్ట్ గా స్టడీ చేయాలి. ఎందుకు పర్ఫెక్ట్ గా స్టడీ చేయాలంటే నువ్వు ఏ కాడి కనుక కొంత నెగ్లిజెన్సీ ఉంచి కనుక సరిగా స్టడీ చేయకుండా చిన్న మిస్టేక్, కొలత తప్పు గీసినా కానీ, కొలత నువ్వు కొలతను తక్కువ చేసి కనుక ఐడెంటిఫై చేసి అలా వస్తువు తయారు చేసినా దాని దేనికి పనికిరాదు. అందుకని పర్ఫెక్ట్ గా స్టడీ చేయాలి. అందుకని ఇక్కడ చూసాం. ఓకే రైట్. ఇక్కడ ఏం చెప్తున్నాడంటే ఫ్రంట్ నుంచి చూసిన ఇక్కడ ఏ సర్ఫేస్ మొట్టమొదటి ఏ చూద్దాం. ఓకే, ఏ ఎక్కడ ఉంది మనకి? ఇది ఇక్కడ ఉంది ఏ. ఈ ఏ సర్ఫేస్ ఎంతవరకు? ఇదిగోండి ఈ 4 మూలలకు సంబంధించిందే ఏ సర్ఫేస్. ఏ లెక్క చూపించాం. ఇక్కడ మనం డిస్కషన్ ఏంటి? విజువలైజేషన్. ఏంటి విజువలైజేషన్? సర్ఫేసెస్. ఓకే, ఈ 4 మూలలు ఉన్నటువంటి ఏ సర్ఫేస్ ని చూద్దాం. ఇక్కడ ఏంటి? ఏలో ఫ్రంట్ వ్యూ. ఫ్రంట్ వ్యూ ఎటు నుంచి ఇచ్చాడు? ఇదిగో లెఫ్ట్ సైడ్ నుంచి ఫ్రంట్ వ్యూ ఇచ్చాడు. ఈ ఏ సర్ఫేస్ ని ఏ లెటర్ ఉన్నటువంటి సర్ఫేస్ ని లెఫ్ట్ సైడ్ నుంచి చూస్తున్నప్పుడు ఏ నంబర్స్ నీకు చూపిస్తాయి దీంట్లో, అది మనకు కావాల్సింది. ఇక్కడ టేబుల్ ఇచ్చేసాడు.
లెట్స్ ఈ ఏ సర్ఫేస్ ని ఫ్రంట్ వ్యూ నుంచి చూస్తున్నప్పుడు నీకు ఏ సర్ఫేస్ దేనికి సంబంధించింది? ఇదిగో ఈ లైన్ కి సంబంధించి ఈ 4 మూల లైన్ గుర్తుపెట్టుకోండి బాగా. ఏ అనేటువంటి సర్ఫేస్ ఈ 4 గీతలే. ఈ ఏ సర్ఫేస్ ని ఫ్రంట్ వ్యూ నుంచి చూస్తున్నప్పుడు ఈ ఫ్రంట్ వ్యూలో ఏ నంబర్ చూపిస్తున్నది? ఎస్, ఇటు నుంచి చూస్తున్నప్పుడు ఈ గీత సంబంధించింది ఈ ఏ సర్ఫేస్, ఈ గీత. ఆ గీత ఏది? ఎస్, 5 నంబర్. అప్పుడు నువ్వేం చేయాలి? ఏ ఎదురుగా ఫ్రంట్ వ్యూ కింద ఎంత వేయాలి? 5 నంబర్ వేయాలి. ఓకే, ఫ్రంట్ వ్యూ అయిపోయింది. నెక్స్ట్ ఇదే 4 మూల ఉన్నటువంటి సర్ఫేస్ ని సైడ్ నుంచి చూడు. సైడ్ అంటే ఏది? ఇది. ఓకే, సైడ్ నుంచి చూస్తున్నప్పుడు ఈ 4 మూలలో ఉన్నటువంటి లైన్ కలిగినట్టు, అంటే ఈ లైన్ సైడ్ నుంచి చూస్తున్నప్పుడు నీకు ఈ లైన్ కనపడేది. ఈ లైన్ ఎక్కడ ఉంది? ఏంటో ఇది లైన్. ఈ లైన్ ని చూపిస్తున్నటువంటి నంబర్ ఎంత? 6. సైడ్ నుంచి చూసినప్పుడు. ఓకే రైట్, ఇక్కడే ఉంది 6. ఓకే కరెక్ట్. ఏది? సైడ్ వ్యూ. ఫ్రంట్ వ్యూ లోనేమన్నా 5వ నంబర్ ఉంది. ఫ్రంట్ నుంచి చూసినప్పుడు ఈ 4 గీతలకు సంబంధించింది ఏ. ఫ్రంట్ నుంచి చూసినప్పుడు ఈ 3 గీతలు కనరాదుగా, ఈ ఒక గీత కనిపించింది. ఆ గీతను చూపిస్తున్నటువంటి నంబర్ ఏది? ఫ్రంట్ నుంచి చూస్తున్నప్పుడు ఎస్ 5. ఆ 5 ఇక్కడ ఫిల్అప్ చేయాలి. నెక్స్ట్ సైడ్ నుంచి చూస్తున్నాం ఆ 4 మూలలు. ఇటు నుంచి చూస్తున్నప్పుడు ఈ గీత కానీ ఈ గీత ఎక్కడ ఉంది? ఇక్కడ ఉంది. ఈ గీత నంబర్ ఎంత? 6. ఇక్కడ చూపించాం. ఆ తర్వాత నెక్స్ట్ ప్లాన్, అంటే ఈ 4 మూలల్ని పైన నుంచి చూస్తున్నాం. సపోజ్ టాప్ నుంచి చూస్తున్నప్పుడు ఏ సర్ఫేస్ తెలియజేసేది ఏది? ఇదే కదా. ఈ నంబర్ ఎంత? 10. రైట్, అది. సో దీనివల్ల ఏమవుతుందంటే ఇలా కనుక మీరు పర్ఫెక్ట్గా కనుక ఆ సర్ఫేసెస్ ని ఐడెంటిఫై చేయగలిగితే చిన్న డ్రాయింగ్ కాడి నుంచి ఎంత పెద్ద డ్రాయింగ్ ఇచ్చినా కూడా మోర్ ప్రాక్టీస్ వచ్చింది, పర్ఫెక్ట్గా స్టడీ చేస్తారు, దాని వల్ల సబ్జెక్ట్ డెవలప్ అవుతుంది. అందుకని మనం ఇంతకుముందు చెప్పుకున్నట్టుగా నాలెడ్జ్ ఈజ్ పవర్. నాలెడ్జ్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. చిన్న డయాగ్రామ్ నుంచి పర్ఫెక్ట్గా నేర్చుకుంటే పెద్ద డయాగ్రామ్, చాలా పెద్ద డయాగ్రామ్స్ కూడా ఈజీగా స్టడీ చేయొచ్చు. ఓకే, ఇప్పుడు ఏమైపోయింది? ఏ సర్ఫేస్ అయిపోయింది. నెక్స్ట్ బి సర్ఫేస్ వద్దాం. సో బి సర్ఫేస్ ఎక్కడ ఉంది? ఇది. సో ఇక్కడ ఆబ్జెక్ట్ లో బి సర్ఫేస్ కు సంబంధించినటువంటి లైన్స్ ఏమేంటి? హారిజంటల్ లైన్, వర్టికల్ లైన్, హారిజంటల్ లైన్, వర్టికల్. ఈ 4 మూలలు. ఈ 4 మూలల్ని ఫ్రంట్ వ్యూ నుంచి చూస్తున్నప్పుడు, అంటే ఫ్రంట్ వ్యూ చూస్తున్నప్పుడు ఏ నంబర్ చూపిస్తుంది నీకు? నాకు తెలిసి 11. ఎస్ 11 అన్నా? ఎస్ కరెక్ట్, 11. ఆ తర్వాత ఈ 4 మూలల్ని సైడ్ నుంచి చూస్తున్నప్పుడు ఏ నంబర్ చూపిస్తుంది? ఎస్, ఇక్కడేముంది? ఇదిగో ఈ లైన్. అంటే సైడ్ నుంచి చూస్తున్నప్పుడు ఈ లైనే కదా. ఆ లైన్ ఎక్కడ ఉంది? ఇది ఇక్కడ ఉంది. ఈ లైన్ తెలియజేసేది ఏంటి? 18. ఎస్, ఇక్కడేముంది? 18 కరెక్ట్. ఆ తర్వాత ఇదే బి సర్ఫేస్ ని పైన నుంచి చూస్తున్నప్పుడు మనకి ఏం కనపడుతుంది? జనరల్ గా అయితే కనుక ఈ లైనే మనకి ఈ లైన్ సంబంధించింది. ఆ లైన్ ఎక్కడ ఉంది? మేబీ ఇదే కదా లైన్. ఈ లైన్ నెంబర్ ఎంత? 7. ఓకే, ఇక్కడ 7 ఇది. ఆ తర్వాత ఇప్పుడు ఏ సర్ఫేస్ అయిపోయింది, బి సర్ఫేస్ ఉంది. ఆ తర్వాత ఏంది? సి. అసలు సి లెటర్ ఎక్కడ ఉంది? ఇది ఇక్కడ ఉంది. సో సి కి సంబంధించినటువంటి సర్ఫేస్ ఏదయ్యా అంటే ఇదిగో ఇలా ఈ ఎల్ ఆకారం మాత్రం తప్ప మిగతాది ఏది లేదు. ఓకే, ఆ సి ఉన్నటువంటి ఎల్ షేప్ ని ఫ్రంట్ నుంచి చూస్తున్నప్పుడు నీకు కనపడేటువంటి లైన్ ఏది? సో సి సర్ఫేస్ అంటే ఇది. ఓకే రైట్, సి సర్ఫేస్ ఇది ఉన్నప్పుడు ఇక్కడ ఏం చూపిస్తుంది? ఇదిగో ఈ లైనే ఈ సి సర్ఫేస్. దాని నెంబర్ ఎంత? 2. సో అప్పుడు మనం ఏం చేయాలంటే సికి ఎదురుగా ఫ్రంట్ వ్యూలో 2 నెంబర్ ఫిల్అప్ చేయాలి. ఆ తర్వాత నెక్స్ట్ అదే సి సర్ఫేస్ ని సైడ్ నుంచి చూస్తాం. సైడ్ నుంచి చూసినప్పుడు రైట్, సైడ్ నుంచి చూసినప్పుడు ఈ గీతకి సంబంధించింది మనకి కావాల్సింది. ఈ గీత ఎక్కడ ఉంది? ఇక్కడ ఉంది. సో ఇది నెంబర్ ఎంత? 3. అంటే సికి ఎదురుగా ఉంది 3. ఏ వ్యూలో? సైడ్. అట్లాగే ప్లాన్ అదే సి సర్ఫేస్ పైన నుంచి చూస్తున్నప్పుడు ఇది మొత్తం ఈ ఏరియానే కదా సి. దాని నెంబర్ ఎంత ఉంది? 1. ఓకే రైట్. సో మనం సి వరకు వెళ్ళాం. ఆ తర్వాత ఏముంది? డి సర్ఫేస్ ఉంది. డి సర్ఫేస్ ఎక్కడ? ఇది. సో డికి సంబంధించిన సర్ఫేస్ ఏదైనా అంటే ఇదిగో ఇక్కడి నుంచి ఈ మొత్తం కూడా డికి సంబంధించిన సర్ఫేస్. ఆ డి సర్ఫేస్ ని మనం ఫ్రంట్ వ్యూ నుంచి చూస్తున్నప్పుడు ఏం కనిపించింది? జనరల్ అయితే ఈ ఒక్క లైన్ డికి సంబంధించింది. ఈ డి లెటర్ ఉన్న సర్ఫేస్ మొత్తానికి రిప్రజెంటేటివ్ ఇది. సో అక్కడ ఉన్నటువంటి నంబర్ ఎంత? 17 అంటే 17. ఏ సర్ఫేస్? డి సర్ఫేస్. ఓకే కరెక్టే కదా.
D17. ఆ తర్వాత నెక్స్ట్ అదే డీని సైడ్ నుంచి చూస్తున్నాం, సైడ్ నుంచి అదే డీ నెట్వర్క్. సో సైడ్ నుంచి చూస్తున్నప్పుడు ఎక్కడ చూపిస్తుంది 9. దట్ ఈస్ కరెక్టా కాదా? ఓకే 9 కరెక్ట్. ఆ తర్వాత ఇదే సర్ఫేస్ ని టాప్ వ్యూ నుంచి చూస్తాం. టాప్ వ్యూ నుంచి చూసినప్పుడు మేబీ ఈ లైనే మనకు తెలియజేయచ్చు. ఓకే టాప్ వ్యూ నుంచి చూస్తున్నప్పుడు ఇక్కడ ఉన్నటువంటి నంబర్ ఏం తెలియజేసింది? ఇక్కడ నుంచి టాప్ వ్యూ నుంచి చూసినప్పుడు డి సర్ఫేస్ 13. మనకి 13 ఎక్కడ ఉంది? ఎస్ ఇదే సర్ఫేస్. అంటే పై నుంచి చూస్తున్నప్పుడు ఈ సర్ఫేస్ ఇదిగో ఇది వచ్చేసి ఈ సర్ఫేస్, ఇది వచ్చేసి ఈ సర్ఫేస్. నెక్స్ట్ ఇక్కడ ఉన్నటువంటి సర్ఫేస్ 13 సర్ఫేస్, ఇదిగో ఈ లైన్. ఇక్కడ ఉన్నటువంటి సర్ఫేస్ ఇక్కడ 13 చూపించింది. నెక్స్ట్ ఈ ఇక్కడ చూడండి ఈ లెటర్ ఉంది, ఈ సర్ఫేస్ ఈ ఉన్న సర్ఫేస్ ని ఫ్రంట్ వ్యూ నుంచి అంటే లెఫ్ట్ సైడ్ ఫ్రంట్ వ్యూ నుంచి చూస్తున్నప్పుడు ఏ లైన్ తెలియజేస్తుంది అని అంటే ఫ్రంట్ ఈ సర్ఫేస్ అంటే జనరల్ గా ఇది అవ్వచ్చు, మేబీ 14. అక్కడ ఈ ఎదురు 14 ఉందా? రైట్ కరెక్ట్. ఆ తర్వాత ఇదే ఈ సర్ఫేస్ ని సైడ్ నుంచి చూస్తున్నప్పుడు ఏ నెంబర్ చూపిస్తుంది అంటే సైడ్ వ్యూ రావాలంటే అంటే మేబీ 15 కావచ్చు. సో 15 అంటే ఈ ఎదురుగా ఉంది, ప్లస్ 15. అదే సర్ఫేస్ ని పై నుంచి చూస్తున్నప్పుడు అంటే టాప్ వ్యూ నుంచి చూస్తున్నప్పుడు మేబీ ఇక్కడ ఉన్నటువంటి లైన్ కావచ్చు. ఏదది? ఈ సర్ఫేస్ ని 4 ఉంది. ఎస్ ఇదిగో ఇది అంటే ఇక్కడ ఈ సర్ఫేస్ ఈ గీత, ఇక్కడ ఉన్నటువంటి ఈ గీత వచ్చేసి 4 ని చూపించేసింది, 4 సర్ఫేస్. నెక్స్ట్ ఎఫ్ సర్ఫేస్ ఎక్కడ ఉంది? ఇదిగో ఎఫ్ ఇక్కడ ఉంది, లాస్ట్ అది ఎఫ్. సో ఎఫ్ ని ఎలివేషన్ నుంచి చూస్తున్నాం, ఫ్రంట్ వ్యూ ని చూస్తున్నప్పుడు ఎఫ్ సర్ఫేస్ తెలియజేసే నంబర్ ఏది ఫ్రంట్ వ్యూలో? 8, మేబీ 8. ఆ తర్వాత నెక్స్ట్ ఎఫ్ కి సంబంధించి ఎఫ్ సర్ఫేస్ ని రైట్ సైడ్ నుంచి చూస్తున్నాం. సపోజ్ రైట్ సైడ్ నుంచి చూస్తుంటే మేబీ ఈ గీత కావచ్చు, ఈ గీత కావచ్చు. చూద్దాం ఏది సైడ్ నుంచి చూస్తున్నాడు. ఓకే ఇక్కడ ఎంత ఇచ్చాడు? 12. అది 12 ఉందా? 12. ఆ తర్వాత నెక్స్ట్ ఇదే ఎఫ్ సర్ఫేస్ ని పై నుంచి చూస్తున్నాం. పై నుంచి చూస్తున్నప్పుడు ఇదైనా కావచ్చు, ఇదైనా కావచ్చు. సో ఎఫ్ సర్ఫేస్ ని పై నుంచి చూస్తున్నప్పుడు మేబీ 16 అయి ఉండొచ్చు. ఓకే రైట్ 16. అంటే ఇక్కడ దీని ద్వారా మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే దీన్ని ఎట్లాగైతే కనుక మనం ఇక్కడ చెక్ చేసుకొని ఈ టేబుల్ని చెక్ చేసుకొని ఈ ఆబ్జెక్టివ్ సర్ఫేస్ని ఎందుకని ఇలా చెప్తున్నాము, ఎందుకు ఇది నేర్చుకోవాలి అంటే ఇప్పుడు ఏ విధంగా అయితే కనుక మనం కనుక కరెక్ట్గా స్టడీ చేసామో దాన్ని ఆన్సరింగ్ కరెక్ట్గా కనిపెట్టామో ఆ విధంగా డ్రాయింగ్ స్టడీ చేయాలి. ఆ విధంగా స్టడీ చేస్తేనే మనం తయారు చేసే వస్తువు పర్ఫెక్ట్గా ప్రొడక్ట్ తయారై కంపెనీ నుంచి బయటకు వచ్చింది. లేదంటే రీడింగ్లో మిస్టేక్ చేసినా మ్యానుఫ్యాక్చరింగ్లో తప్పు వచ్చింది. రీడింగ్లో మిస్టేక్ వచ్చినా మ్యానుఫ్యాక్చరింగ్ ఉంటుంది. అందుకని ప్రతి ఒక్కదాన్ని కూలంకుషంగా స్టడీ చేయాలి. అందుకనే మనం ఇంతకుముందు చెప్పుకున్నట్టుగా సైంటిఫిక్ గుణాలే ఇంజనీరింగ్ డ్రాయింగ్లో ఎక్కువగా ఉంటాయి. అది ఈరోజు మనం చెప్పుకునేటువంటి లెసన్ దీనికి సంబంధించింది. ఓకే రైట్. దీనికి సంబంధించినటువంటి లెసన్లో ఇంకా ఏమైనా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఒకసారి మళ్ళీ నేను చెప్తాను, వినండి. ఓకే ఫస్ట్ విజువలైజేషన్ ఆఫ్ సర్ఫేసెస్. విజువలైజేషన్ ఆఫ్ సర్ఫేసెస్ అంటే ఒక ఆబ్జెక్ట్ మీద ఉన్నటువంటి సర్ఫేసెస్ని చూసి ఆ సర్ఫేసెస్ కూలంకషంగా లైన్స్తో సహా దాన్ని చూసి దాని యొక్క సైజుని స్టడీ చేయడం, దాన్ని విజువలైజేషన్ అంటారు. విజువలైజేషన్ పర్ఫెక్ట్గా నువ్వు కనుక చేయగలిగితే డ్రాయింగ్ ఎట్టి పరిస్థితిలో రాంగ్ రాదు. తయారు చేసే కాంపోనెంట్, తయారు చేసేటువంటి ఆ యొక్క ఇన్స్ట్రుమెంట్ కానీ ఏదైనా సరే ఒక వస్తువు ఎట్టి పరిస్థితిలో రాదు. ఎందుకంటే డ్రాయింగ్ రీడింగ్ పర్ఫెక్ట్గా చేస్తే తయారీ కూడా ఎంత వచ్చేసింది. క్యాలిక్యులేషన్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. అలాంటి దాన్ని విజువలైజేషన్. ఏంటి విజువలైజేషన్? సర్ఫేసెస్ ఆబ్జెక్ట్ మీద ఈ కాంపోనెంట్ అనుకోండి, దీని మీద రకరకాల సర్ఫేస్లు ఉంటాయి. చూడండి ఏ సర్ఫేస్, ఈ సర్ఫేస్, ఈ సర్ఫేస్, ఈ సర్ఫేస్, ఈ సర్ఫేస్, ఆ సర్ఫేస్, అన్ని రకాల సర్ఫేస్లు ఉన్నాయి. ఆ సర్ఫేసెస్ అన్నింటినీ మామూలుగా మనం చూడొచ్చు, కానీ పర్ఫెక్ట్గా స్టడీ చేయాలి. స్టడీ చేయాల్సిన విధానం గురించి తెలియజేసేదే విజువలైజేషన్. ఓకే తర్వాత ఐడెంటిఫికేషన్ ఆఫ్ సర్ఫేసెస్. సర్ఫేస్ని ఎలా గుర్తుపట్టాలి, ఎట్లా గుర్తుపట్టాలి ఐడెంటిఫికేషన్స్ని అంటే నువ్వు సపోజ్ ఫ్రంట్ వ్యూ లెఫ్ట్ సైడ్ నుంచి తీసుకున్నావు, ఆ తర్వాత రైట్ సైడ్, ఆ తర్వాత టాప్. అంటే ఇక్కడ దీనికి సంబంధించిన బీసులు తీసుకున్నాం, ఫ్రంట్ వ్యూ, సైడ్ వ్యూ, టాప్ వ్యూ. టాప్ వ్యూ ప్లాన్ క్రింద ఉంది కాబట్టి జనరల్గా అది రైట్ సైడ్, లెఫ్ట్ సైడ్ చూసిన ఆకారం రైట్ సైడ్ వచ్చింది, రైట్ సైడ్ చూసిన ఆకారం ఇలా గీసిస్తాం కాబట్టి ఓకే రైట్, ఈ యొక్క ఆకారాలు ఇలా వస్తాయి కాబట్టి దీన్ని గీసిస్తాం.
దాని తర్వాత ఇప్పుడు మెయిన్ కాన్సెప్ట్ ఏంటంటే విజువలైజేషన్లో మనం చూడాల్సింది ఏంటంటే విజువలైజేషన్లో ఇక్కడ ఉన్నటువంటి సర్ఫేసెస్ అంటే ఏ సర్ఫేసెస్, అది ఏ సర్ఫేసెస్, బి సర్ఫేసెస్, సి, ఆ తర్వాత డి, ఈ, ఎఫ్, ఆ సర్ఫేసెస్ అన్నిటిని కూడా ఐడెంటిఫై చేసే విధానం గురించి ఒక టేబుల్ ఇచ్చారు ఇక్కడ. అంటే ఇక్కడ ఏ సర్ఫేస్ నుంచి చూస్తున్నప్పుడు, ఫ్రంట్ వ్యూ నుంచి చూస్తున్నప్పుడు ఏ సర్ఫేస్ ఎలా ఉంటుంది, ఆ తర్వాత రైట్ సైడ్ నుంచి చూస్తుంటే కనుక ఆ సర్ఫేస్ సైడ్ నుంచి చూసినప్పుడు ఏ నెంబర్లు కనపడుతున్నాయి, ప్లాన్ నుంచి చూసినప్పుడు ఏ నెంబర్లు కనపడుతుంది. చిన్న ఎగ్జాంపుల్, సపోజ్ ఏ సర్ఫేస్ చూసుకున్నాం. ఏ సర్ఫేస్ ఎక్కడ ఉంది, ఇది, ఈ 4 మూలలు ఉన్నాయి. ఈ ఏ సర్ఫేస్ ఏ ఉన్నటువంటి ఆ లెటర్ సంబంధించిన సర్ఫేస్ ఈ 4 గీతలే. ఈ ఏ సర్ఫేస్ ని ఎడమ చేతి ప్రక్క నుంచి అంటే ఫ్రంట్ ని చూస్తున్నప్పుడు ఏ నంబర్ తెలియజేస్తున్నది, అది ఇక్కడ ప్రశ్న. సపోజ్ ఏ సర్ఫేస్ ని చూస్తున్నప్పుడు ఈ 4 గీతల్లో ఈ గీత ఇదే, ఆ గీత తెలియజేసేది ఏంటి 5, ఆల్రెడీ ఇది ఇక్కడ 5 ఉంది. అలాగే ఇదే సర్ఫేస్ ని సైడ్ నుంచి చూస్తున్నప్పుడు ఏ నంబర్ చూపిస్తున్నది, నాకు తెలిసి ఈ లైన్ ఏ సర్ఫేస్ సంబంధించి, ఈ లైన్ ఇది ఏది 6. ఆ తర్వాత నెక్స్ట్ పైన చూస్తున్నప్పుడు టాప్ నుంచి ప్లాన్ నుంచి చూస్తున్నప్పుడు ఏ సర్ఫేస్ తెలియజేసేది, ఓకే టాప్ వ్యూలో ఏ నెంబర్ ఉంటుంది, అయిన ఏది S10. అట్లాగా అవన్నీ సర్ఫేస్లు చూడాలి. ఇలా చూడటం వల్ల ఏమవుతుందంటే ఇంతకుముందు మనం చెప్పుకున్నట్టుగా పర్ఫెక్ట్ రీడింగ్. చిన్న డయాగ్రామ్ కనుక మనం పర్ఫెక్ట్గా రీడింగ్ చేసాం అనుకో, ఎంత పెద్ద డ్రాయింగ్ అయినా సరే ఆవలీలుగా స్టడీ చేసి పర్ఫెక్ట్గా మనం బ్లూ ప్రింట్ రీడింగ్లో బాగా ప్రావీణ్యం సంపాదించడం. ఎందుకంటే ఇవన్నీ మీ అందరికీ చెప్తుంది, మీరు ఈ కోర్స్ కంప్లీట్ అయిపోయిన తర్వాత బయటకు వెళ్ళిన తర్వాత కొన్ని మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీస్లో జాయిన్ అవుతారు. మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీస్లో మీకు కనుక రీడింగ్ ఆఫ్ డ్రాయింగ్ గురించి స్కిల్ వచ్చిందనుకో, వెంటనే డ్రాయింగ్లు ప్రిపేర్ చేసేటువంటి సెక్షన్లో మిమ్మల్ని జాయిన్ చేస్తారు, అక్కడ ఉంచుతారు. దానివల్ల ఏమవుతుందంటే దాని రీడింగ్ దాంతో పాటుగా ఆటోకేడ్ కూడా నేర్చుకున్నా కానీ ఆటోకేడ్ నేర్చుకున్నప్పుడు కూడా రీడింగ్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. పర్ఫెక్ట్ రీడింగ్. ఆ పర్ఫెక్ట్ రీడింగ్ ఎలా వచ్చింది అంటే ఇలాగ మనము విజువలైజేషన్ చేసి ఇలా ఫిలప్ చేస్తేనే అది ప్రాక్టీస్, అది బేస్ ప్రాక్టీస్. అందుకని పర్ఫెక్ట్గా రీడింగ్ చేస్తే కనుక వస్తువు కూడా ఆ ప్రొడక్ట్ కూడా పర్ఫెక్ట్ డైమెన్షన్స్తో బయటికి వస్తుంది. ఓకే రైట్, ఇప్పటి వరకు మీరు క్లాస్ వాచ్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్. సో మనము నెక్స్ట్ క్లాసు మళ్ళా వచ్చేటప్పటికల్లా ఈ లెసన్కి సంబంధించి పూర్తిగా రెడీ అవుతారని నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.